కలలో గుమ్మడికాయ కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో గుమ్మడికాయ యొక్క బైబిల్ అర్థం. దేవుడు గొప్పవాడు అని మనం చెప్పుకోవడం వల్ల కాదు, మన ఉనికికి ముందు ఉన్నాడు మరియు ఉన్నాడు. ఈ కల యొక్క సందేశం ఏమిటంటే, మీకు దుష్ట శక్తుల నుండి రక్షణ అవసరం మరియు గొప్ప దేవుడు మిమ్మల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అయితే మీరు రక్షణ పొందటానికి తగినంత అర్హులు అని అతను చూస్తాడు. దేవుడు మీ ఉద్దేశాలను చూస్తాడు మరియు మిమ్మల్ని రక్షించాలా వద్దా అని నిర్ణయిస్తాడు. ఈ కల యొక్క సందేశం జీవితంలో స్పష్టమైన మరియు పారదర్శక ఉద్దేశాలను ఉంచుకోవడం, దేవుడు మీ వైపుకు అనుకూలంగా ఉండాలని మీరు కోరుకుంటే. కలలో గుమ్మడికాయ యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో గుమ్మడికాయను చూడటం యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, మనం మన ఆత్మను ప్రాపంచిక కోరికల నుండి విముక్తిగా ఉంచుకోవాలి మరియు మీరు మన శరీరాన్ని మరియు మనస్సును శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. తద్వారా మీ ఆత్మ విశ్వంతో కనెక్ట్ అవుతుంది. మనం భగవంతుడిని స్తుతించాలి మరియు ఇతరుల తప్పులను కనుగొనే బదులు వారి మంచిని చూడడానికి మన కళ్ళను ఉపయోగించాలి. మన ఆత్మకు శాంతిని కలిగించే విషయాలను వినడానికి మన చెవులను ఉపయోగించాలి. ఇది మన ఆత్మ మరియు విశ్వం మధ్య దూరాన్ని తగ్గించడం గురించి. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో గుమ్మడికాయ తినడం. గుమ్మడికాయ తినడం అనేది మీరు దయగల మరియు నిస్వార్థ వ్యక్తి అని సూచిస్తుంది. వారు ముందు ఇతరుల కోసం ఆలోచించారు. మీకు జంతువులు మరియు పిల్లల పట్ల జాలి ఉంది. మీరు ఎల్లప్పుడూ సమాజానికి తిరిగి ఇవ్వడాన్ని విశ్వసిస్తారు మరియు మీ ద్వారా వృద్ధాప్యం, ప్రజలు, పిల్లలు మరియు జంతువుల కోసం ఎల్లప్పుడూ స్వచ్ఛందంగా పనిచేస్తారు. ఇది ఒక అదృష్ట కల మరియు భూమిపై ఉన్న తక్కువ అదృష్ట ఆత్మల సంక్షేమం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడని ఇది వివరిస్తుంది. కలలో పసుపు గుమ్మడికాయ. పసుపు గుమ్మడికాయను చూడటం అనేది చాలా అహం, స్వార్థం మరియు ఇతరుల పట్ల కనికరం లేని ఆత్మను సూచిస్తుంది. మీరు ఎల్లప్పుడూ మీ గురించి ముందుగా ఆలోచించి, ఇతరులను మోసం చేసి, ఇతర వ్యక్తుల నుండి అన్ని రకాల ప్రయోజనాలను తీసుకుంటే, అది మిమ్మల్ని చెడు కర్మ చక్రంలో పడవేస్తుంది. ఉపచేతన మనస్సు ఈ కలను నిద్రలో పడేయాలని కోరుకుంటుంది మరియు జీవితం బూమరాంగ్ అని మీ వైఖరిని మార్చుకోవాలని ఈ కల ద్వారా వారిని హెచ్చరించాలని కోరుకుంటుంది. మీరు ఇచ్చేది 10 రెట్లు తర్వాత అందుతుంది. కలలో ఆకుపచ్చ గుమ్మడికాయ. ఈ కల కలలు కనేవారి ఉత్సుకత మరియు ఒకరి జీవితంలో సేంద్రియ పెరుగుదలను వివరిస్తుంది. అతను లేదా ఆమె చాలా విషయాల గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు మరియు చాలా ప్రశ్నలను కలిగి ఉంటారు. వారు చాలా కాలం నుండి సమాధానాలను కనుగొంటారు. మీరు ఆ సమాధానాలన్నింటికీ సమాధానాలు పొందుతారు. కానీ విశ్వం ఒక్కొక్కటిగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున మీరు ప్రశ్నలు అడగడం మానేయకూడదు. కలలో గుమ్మడికాయ కొనడం. కలలో గుమ్మడికాయ కొనడం అంటే ప్రపంచం మొత్తం మీరు చూసేటట్లు కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో అపరిమిత అవకాశాలు ఉన్నాయి మరియు మీరు మార్చుకోవాల్సిన ఏకైక విషయానికి మీ దృక్పథం మరియు ఉపచేతన మనస్సు ఈ అవకాశాల వైపు మీకు చూపించాలని కోరుకుంటుంది. అయితే మీరు వాటిని మీ జీవితంలో స్వీకరించాలి మరియు దానిపై విశ్వాసం ఉంచాలి లేదా నమ్మాలి. కలలు కనేవారికి సానుకూల కల మీ జీవితంలో కొన్ని అద్భుతాలను తెస్తుంది. కలలో గుమ్మడికాయ అమ్మడం. దారిలో కొన్ని శుభవార్తలు లేదా పెద్ద అవకాశాలు త్వరలో మీ తలుపు తట్టి మీ జీవితంలో సానుకూల మార్పును తెస్తాయి. మీ ప్రియమైన స్వాప్నికుడు కోసం ఆనందం మరియు సంపద యొక్క సమృద్ధి వేచి ఉంది. మీరు ఊహించిన దానికంటే త్వరగా మంచి విషయాలు మీకు అందుతాయి కాబట్టి మీరు ప్రతిరోజూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కలలో గుమ్మడికాయ హార్వెస్టింగ్. కలలో గుమ్మడికాయను కోయడం సమాజం పట్ల ఉన్న విలువలు, నైతికత మరియు నైతికతను సూచిస్తుంది. మీరు ఈ కలను చూసినట్లయితే, మీ జీవితంలో ఎక్కడో కంటే మీరు వాటిని కలిగి ఉండరు. వారు లేకుండా మీరు ఎప్పటికీ మంచి వ్యక్తి మరియు మానవుడు కాలేరు. కాబట్టి మీ ఉపచేతన మనస్సు మీకు ఏమి చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోండి. కలలో గుమ్మడికాయ తీయడం. సమయ నిర్వహణ గురించి ఎంత స్పృహతో మరియు చింతిస్తున్నారో మరియు అతని లేదా ఆమె పనిపై దృష్టి పెట్టడానికి బదులు, వారు ఒక సమయంలో ఒక్క అడుగు వేయడానికి బదులుగా విషయాలను సరిదిద్దడానికి చాలా ఆలోచించడంలో మునిగిపోయారని ఇది చూపిస్తుంది. మీరు మీ గజిబిజిని శుభ్రం చేయాలి కానీ మీరు ఒక్కొక్కటిగా చేయాలి. కలలో గుమ్మడికాయను ఎంచుకోవడం. జీవితంలో క్షమాపణ తెలుసుకోండి. ఇది ఈ కల యొక్క స్పష్టమైన సందేశం.
క్షమాపణ అంటే ఒకసారి మీకు తప్పు చేసిన లేదా మీ జీవితంలో మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేసిన వారిని మళ్లీ మీ జీవితంలోకి తీసుకురావడం కాదు. కానీ క్షమాపణ ఆ వ్యక్తిని మీ మనస్సు నుండి బయటపడేలా చేస్తుంది మరియు మీరు మీ జీవితంలో మరింత ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టవచ్చు. కలలో గుమ్మడికాయను విసరడం మీరు మీ జీవితంలో గొప్ప దృక్పథంతో విభిన్న సమస్యలు మరియు సవాళ్లతో వ్యవహరించడానికి ఇష్టపడే తెలివైన వ్యక్తి. ఈ కల మీరు అనువైనవారని మరియు పరిస్థితికి అనుగుణంగా మారుతుందని సూచిస్తుంది. ఇది మీలో మీరు చొప్పించిన గొప్ప లక్షణం. కలలో గుమ్మడికాయను కత్తిరించడం ఈ కల ఆశీర్వాదం మరియు అదృష్టం యొక్క తలుపును తెరుస్తుంది. మీ హృదయంలో కొంత భాగాన్ని మీరు ఆయనపై గాఢంగా విశ్వసిస్తున్నందున దేవుడు మీతో ఉన్నాడు. కల అనేది భగవంతునిపై మీకున్న విశ్వాసం మరియు విశ్వం పట్ల మీకున్న ప్రేమ భావన గురించి చెప్పే శుభప్రదమైనది. కలలో గుమ్మడికాయ చర్మం పొట్టు ఇతరుల జీవితం పట్ల మీకు ఎంత ఆసక్తి ఉందో తెలియజేసే కల ఇది. ఇది మీకు మంచిది కాదు ఎందుకంటే ఇది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ఇది ఈ కల యొక్క స్పష్టమైన మరియు ముఖ్యమైన సందేశం. కలలో గుమ్మడికాయ కోయడం కలలో గుమ్మడికాయను కత్తిరించడం ఉన్నతమైన కలలు మరియు ఆకాంక్షలను సూచిస్తుంది మరియు పేరు, కీర్తి మరియు డబ్బు యొక్క లోతైన ఆకలిని కలిగి ఉంటుంది. మీరు ప్రతిష్టాత్మక వైఖరిని కలిగి ఉన్నారు. ఇది వాస్తవానికి మంచి విషయానికి, కానీ మీరు నైతికత మరియు నైతికత అని పిలువబడే జీవిత ప్రాథమికాలను మరచిపోకూడదు. చట్టవిరుద్ధంగా సాధించే వరకు ఇవన్నీ కలలు కనడం తప్పు కాదు. కలలో గుమ్మడికాయను పంచుకోవడం మీరు మీ జీవితంలో వస్తువులను మరియు స్థానాన్ని కోల్పోతారని మీరు భయపడుతున్నారు మరియు మీ మరణం తర్వాత అది చివరికి మీకు చెందదు. మీరు ఉనికిలో జీవించాలి మరియు మీ జీవితంలోని ఉత్తమ క్షణాలను ఆదరించాలి. కలలు కనేవారికి ఇది అద్భుతమైన కల. కలలో ఉడికించిన గుమ్మడికాయను పగులగొట్టడం ఉడకబెట్టిన గుమ్మడికాయను కలలో పగులగొట్టడం అంటే మీరు వస్తువులను పెద్దగా తీసుకుంటారని సూచిస్తుంది. మీరు మీ జీవితంలోని విషయాలకు విలువ ఇవ్వరు మరియు మీ భవిష్యత్తు కలలు కాగల విషయాలలో ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఈ లోకంలో సాధ్యం కాని విషయాలు మీ ఇష్టప్రకారం జరగాలని మీరు కోరుకుంటున్నారు. సంతోషంగా ఉండండి మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయండి. ఇది ఉపచేతన మనస్సు నుండి ఈ కల యొక్క బలమైన సందేశం. కలలో పెద్ద గుమ్మడికాయ యొక్క కల ఏదైనా పరిస్థితి, వ్యక్తి మరియు మీ మనస్సులో పదే పదే వస్తున్న విషయాలను సూచిస్తుంది. కాబట్టి ఆ విషయాలను పరిష్కరించండి మరియు మీ మనస్సును ఖాళీ చేయండి. కలలో చిన్న గుమ్మడికాయ కలలో కనిపించే చిన్న గుమ్మడికాయ మీరు ఇరుకైన వ్యక్తిగా ఉండకూడదని మరియు క్లిష్ట పరిస్థితులలో మిమ్మల్ని చల్లగా ఉంచాలని సూచిస్తుంది. దూకుడు ఎల్లప్పుడూ జీవితంలో పని చేయదు కాబట్టి మీరు దూకుడు మనస్సుతో ఉండటం కంటే ప్రశాంతమైన మనస్సుతో విషయాలను బాగా నిర్వహించాలి. ఆలోచించి సరైన చర్య తీసుకోవడానికి దేవుడు మీకు తెలివిని ఇచ్చాడు. కలలో హాలోవీన్ గుమ్మడికాయ లేదు అని చెప్పకండి. మీరు మీ జీవితంలో ఎవరితోనైనా చాలా నిమగ్నమై ఉన్నారు. మీ జీవితంలో మీరు చనిపోతున్నారు. ఈ కల యొక్క సందేశం జీవితంలో అసలైనదిగా ఉండండి. ముసుగులో దాచుకోవద్దు. బదులుగా ఒక వ్యక్తిగా మీరు సంతోషంగా ఉండండి. కలలో చాలా గుమ్మడికాయలు మీ మనస్సును మంచి ఆలోచనలతో నింపండి. సానుకూల శక్తిని తీసుకురాండి మరియు మీ జీవితంలో సానుకూల విషయాల కోసం వెతకండి. సానుకూల వ్యక్తి జీవితంలో విజయాన్ని చూస్తాడు. అది ఆర్థికంగా లేదా వ్యక్తిగత జీవితంలో ఉత్సాహంగా మరియు సానుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పు వస్తుంది. ఇది ఈ కల యొక్క సందేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.